మాట్లాడుతున్నారు మీరు. ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూరాలు పెట్టి చెప్తాను. పని టెంపుల్ కూడా రారు మనం. బీ కేర్ఫుల్. చెప్పాను మాట్లాడడానికి లేదు. వినయా విన్నా ఒక మాట చెప్తుంటా. వినాలయా అరస్తారా అక్కడ ఇది ఫిష్ మార్కెట్ అరలేదా మీరు మాట్లాడుతున్నారే? ఎవరికైనా వాళ్ళు అల్లరి చేశారా? మీరు ఏం చేస్తారు? నమస్కారం మీరు చెప్తారు. మీరే చేయాలి సార్. మాకు మీరేం చేస్తారు చేయండి. చెప్తున్నా మర్యాద కాదు మీకు. ఎవరు బెదిరిస్తారా? మీరు ఎవరు బెదిరిస్తారు? ఏ ఊరి మీద తెలుసా నీకు? 9 ఏళ్లు పరిపాలించాను. ఒక్క రోడ్డు మీదకి రాలా. న్యాయం ఉంటే నేను ఎత్తుక్కుంటూ వస్తాను. బెదిరించాలంటే మాత్రం తోకట్టేయాలి. విన్నారుగా, 2014 ఎన్నికల్లో నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అమలు చేయండని అడిగినందుకు బీసీ నేతలను చంద్రబాబు ఎంత ఘోరంగా అవమానించారో. ఆ రోజు తోకలు కత్తిరిస్తానంటూ బీసీలను జంతువులతో పోలుస్తూ అవమానించిన దుర్మార్గుడు చంద్రబాబు. ఆ రోజు బీసీ నేత యానాదయ్యని చంద్రబాబు దూషించారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. చంద్రబాబు చేతిలో అవమానానికి గురైన యానాదయ్యని జగన్ ఎలా గౌరవించారో తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా యానాదయ్యని నియమించి గౌరవించారు జగన్. ప్రతి దేవస్థానం బోర్డులోనూ ఒక నాయి బ్రాహ్మణుడు ఉండాలని చట్టం తెచ్చి వాళ్లను గౌరవించారు. చంద్రబాబుకి జగన్కి ఉన్న తేడా ఏంటో చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.